కొల్లేరును ప్రక్షాళన చేయాలన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. పర్యావరణం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదల కారణంగా విజయవాడ, ఏలూరు మునిగిపోయిందని గుర్తు చేశారు నారాయణ. నేను ఇప్పుడు కోరేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అందులో పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎన్విరాన్మెంట్ గురించి బాగా మాట్లాడుతున్నాడు. కాలుష్య రహితమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాడు. సంతోషం. దిస్ ఇస్ ద టైం. ఇది కొల్లేరు ప్రక్షాళన చేయకపోతే నిన్నదాకా మనం జరిగినటువంటి ఎలవలు విజయవాడ మొత్తం ముంచేసింది. రాత్రి మౌన చంద్రబాబు నాయుడు తిరిగి లైట్లెస్ తిరిగి సహాయం చేశాడు. మరి పవన్ కళ్యాణ్కి ఆయన డబ్బులు ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఇప్పుడే సరే చేదాం వచ్చిన తర్వాత ఇంత డివాస్టేషన్ జరిగినాక విజయవాడ మునిగిపోయింది, ఏలూరు పేట మొత్తం మునిగిపోయింది, ల్యాండ్స్ అంతా మునిగిపోయినాయి. ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కంటెంప్ట్ కోర్టు నోటీసులు ఆ తప్పును సమర్థించుకోవాలని ప్రయత్నించకుండా